రక్తంతోనే సికిల్ సెల్ వ్యాధి నివారణ సాధ్యం. అర్తిబీడు మండలం యాచవరం పిహెచ్సి సికిల్ సెల్ అనేమియా లేదా కొడవలికణ రక్తహీనతని నివారించాలంటే అవగాహనతోనే సాధ్యమవుతుందని యాచవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ దివ్య పేర్కొన్నారు. సికిల్ సెల్ నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని పిహెచ్సిలో స్థానిక సచివాలయం స్కూల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకాష్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్నందువల్ల ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ మిషన్ ప్రకారం 2047 సంవత్సరం నాటికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి సికిల్ సెల్ అనీమియా పూర్తి నివారణకి పూనుకున్నారని తెలిపారు. మరియు ఈ వ్యాధి జన్యు మార్పిడి లోపం ద్వారా వ్యాధి అనేది వారసత్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతల సమూహం. ఇక్కడ మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువుల్లో సబోయిష్టంగా ఉంటాయని రక్తంలో హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ భాగాలకి ఆక్సిజన్ తీసుకువెళ్తుంది. లోపై బూస్ట జన్యుల్లో హిమోగ్లోబిన్ కొడవలి కణాలు ఆక్సిజన్ని తీసుకువెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. చాలా సంవత్సరాలుగా తగినంత మొత్తంలో ఆక్సిజన్ లేకపోవడంతో శరీరంలో ఏ భాగంలోనైనా కణజాలం మరియు అవయవ నష్టానికి దారితీస్తుందని క్యారియర్ రకాలను ముందుగానే రక్త పరీక్షల ద్వారా గుర్తిస్తే తర్వాతి తరాలకి వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ దివ్య, డాక్టర్ ఆకాష్, విస్తరణాధికారి చెన్నయ్య, ఏఎన్ఎం మరియు ఎంఎల్హెచ్పీలు మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.